శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 4 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు శుక్లపక్ష విధియ చిత్తా నక్షత్రం సాయంకాలం 6:37 వరకు ఉంది. శుక్రవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం తేనె, పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ ఎలాంటి దుఃఖాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు చంద్రుడితో కలిసి తులారాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. శుక్రుడు చంద్రుడితో కలిసి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కళారంగంలో తిరుగులేని విజయాలు కలుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి బలం అద్భుతంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి 12 రాశుల వాళ్ళకి బలం బాగుంది. అదేవిధంగా చిత్తా నక్షత్రానికి అధిపతైన కుజుడు మిథునంలో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకొని ముందడుగు వేయటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రము సాయంకాలం 6:37 వరకు ఉంది. చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు వినియోగించుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనటానికి, కొత్తగా కొన్న వాటిని మొదటిసారి ఉపయోగించడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీ అభివృద్ధిని చూసి ఎదుటి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు సంతోషపడే విధంగా అద్భుతమైనటువంటి పురోగతిని సాధించడానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వాళ్ళతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబంలో ఉల్లాసము, ఉత్సాహము, సౌఖ్యము పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో ఏవో ఒక చికాకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ చికాకుల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కొన్ని పథకాలు రచించుకుంటారు. ఆ పథకాలన్నీ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దానివల్ల అద్భుతమైన కార్యసిద్ధిని పొందుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యాపరంగా ఒక స్థిరత్వం ఉంటుంది. అంటే కావలసిన చోట సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొత్త కొత్త ప్రావీణ్యతలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే విద్యతో పాటుగా రకరకాలైన ఇతర తెలివితేటలను ప్రదర్శించేటటువంటి, ఇతర కళలు ప్రదర్శించేటటువంటి
నైపుణ్యాన్ని ప్రావీణ్యాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు తిరుగుండదు. విద్యాపరంగా మంచి సత్ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ చికాకులు అధిగమించే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వాహనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తులారాశి వాళ్ళు కొద్దిపాటి అప్రమత్తతను ప్రవర్తించడం మంచిది. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవటం చాలా అవసరము. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోవాలి. అలాగే ధనం అనేటటువంటిది పెద్ద మొత్తంలో తీసుకుని వెళ్తున్నప్పుడు దాని భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. చోర భయం కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం తులారాశి వాళ్ళకు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో సానుకూలత ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. వృత్తి వ్యాపారాలలో మాత్రం కొద్దిగా అస్థిరత్వం కనిపించినప్పటికీ అంతిమంగా ఆ అస్థిరత్వం నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అయితే కొద్దిగా కష్టంతో కూడిన శ్రమతో కూడినటువంటి స్థిరత్వం అనేది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఆరోగ్య సమస్యలు తీరిపోవటం వల్ల మానసిక ప్రశాంతత పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల మంచి ప్రయోజనాలు అంటే తల్లితరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లితరపు బంధువుల వల్ల కూడా ధనుసు రాశి వాళ్ళకి మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన బంధుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాలు బంధుత్వాలుగా మారటం, ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెంపొందింపజేసుకుంటారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు గాయాలు దెబ్బలు లాంటివి తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గరించుకోవటం, దుర్గానామం స్మరించుకుంటూ దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళటం ద్వారా ఈ దెబ్బలు గాయాలు సమస్యలను అధిగమించవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 2వ రోజు జగన్మాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి గాయత్రీ మాత అనుగ్రహం కోసం గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత ఈ మంత్రం చదువుకొని వెళితే అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర మంచిది. ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి శుక్రహోర చాలా మంచిది. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలు చేసుకోవటానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా, అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.